ఆయన పేరుకే ఏపీ క్యాబినెట్లో మంత్రి. ఏకంగా సాంఘిక సంక్షేమ శాఖ లాంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన మాట సొంత నియోజకవర్గంలోనే చెల్లుబాటు కావట్లేదు. దాంతో ఇప్పుడు డోలా బాలవీరాంజనేయ స్వామి వ్యవహారం చెల్లని నాణ్యంలా తయారయ్యిందా అనే అనుమానం కలుగుతోంది. ఆయన సొంత నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోని కొండెపి నియోజకవర్గం ఎస్సీ స్థానం కావడంతో కమ్మ కులస్తుల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ బాలవీరాంజనేయ స్వామి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అలాంటి స్వామికి హ్యాట్రిక్ విజయాల తర్వాత క్యాబినెట్లో అవకాశం దక్కింది. ఆయన పేరుకి మంత్రి అయినప్పటికీ నియోజకవర్గంలో ఆయన మాట ఏ కోసానా చెల్లుబాటు కావట్లేదు. మొత్తం అన్నింటా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఉన్న దామచర్ల సత్యాదే పెత్తనంగా కనిపిస్తుంది. దామచర్ల సత్య మాట మాత్రమే నియోజకవర్గంలో నడుస్తోంది. అధికారుల దగ్గర నుంచి చిన్న చిన్న పనుల వరకు అన్నింటా సత్య చెప్పిన తర్వాత మాత్రమే దస్త్రాలు కదులుతున్నాయి అనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. ఇసుక మాఫియా దగ్గర నుంచి మట్టి లెక్కర్ వరకు అన్నింటా దామచర్ల సత్య అనుచరులే యథేచ్ఛగా సాగుతున్నారు. మొత్తంగా నియోజకవర్గంలోని 6 మండలాల్లో కూడా దామచర్ల సత్య బ్యాచ్ సాగిస్తున్నటువంటి వ్యవహారాల్ని మంత్రి ఏ కోసానా అడ్డుకోగలుగుతున్న దాఖలాలు. తన మనుషులతో కొన్ని కార్యక్రమాలైనా చేయాలనుకున్న మంత్రికి అలాంటి అవకాశమే చిక్కట్లేదు. దాంతో మంత్రి తీవ్రంగా కలత చెందుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 2 శిబిరాలుగా మారిపోవడానికి కారణంగా తయారవుతుంది. మంత్రి వర్సెస్ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ అన్నట్టుగా మారినటువంటి రాజకీయాలతో అనేక తలనొప్పులు వస్తున్నాయి. చివరికి జిల్లా కలెక్టర్తో కలిసి మంత్రి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడితే వాటిని కూడా సత్య అనుచరులు అడ్డుకునేటంత వరకు వెళ్ళింది. సత్య లేకుండా మంత్రి ఎలా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు, ఎలా శంకుస్థాపనలు చేస్తారు అంటూ వాటిలో ముందడుగు వేయకుండా అడ్డుకున్నటువంటి తీరు గమనిస్తే మంత్రికి ఎలాంటి విలువ ఉందో అర్థమవుతుంది. ఆయన రాష్ట్రమంతా మంత్రి ఏమో కానీ కొండెపిలో మాత్రం మ్యారిటైమ్ బోర్డు చైర్మన్కి అనుచరుడుగానే సాగాలి అనే అభిప్రాయం బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. దాంతో స్వామి లోలోన తీవ్రంగా కొత్తలాడిపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు అధిష్టానం దృష్టికి ఈ అంశం తీసుకొచ్చినప్పటికీ అధిష్టానంలో ముఖ్యంగా నారా లోకేష్ ఆశీస్సులన్నీ సత్యాకే ఉన్నట్టుగా కనిపిస్తుంది. నారా లోకేష్ ఆశీస్సులతోనే సత్య ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు అనే మాట అయితే వినిపిస్తుంది. దీంతో మంత్రి ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇది కొండెపి అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన తెలుగుదేశం పార్టీకి పునాదులున్న నియోజకవర్గంలో పార్టీ 2 వర్గాలుగా మారిపోవడానికి దారితీస్తుంది. ఇప్పటికే అనేక చోట్ల మంత్రి అనుచరులతో సత్య సహచరులకి ఏమాత్రం పొసగడలేదు. ఇది తెలుగుదేశం పార్టీలోనే తీవ్రమైనటువంటి వైరుధ్యానికి దారితీస్తుంది. అనేక విభేదాలు పొడచూపడానికి మార్గంగా మారుతుంది. ఇది పార్టీని అప్రతిష్ట పాలు చేయడం ఖాయం అనే మాట వినిపిస్తుంది. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అంత యాక్టివ్గా పనిచేయకపోవడంతో ఈ వ్యవహారం బయటపట్టలేదు. కానీ వైఎస్ఆర్సీపీ యాక్టివ్ అయితే మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్న తగాదాలు మరింత ప్రస్ఫుటంగా బయటపడే అవకాశం ఉండొచ్చు అని అంతా భావిస్తున్నారు. మంత్రి వీరాంజనేయ స్వామి అధికారాలకు కూడా అవకాశం లేకుండా మంత్రి మాట ఎక్కడా నడవకుండా అన్నింటా సత్యానే అన్నట్టుగా సాగుతున్నటువంటి వైనం మీద చాలామంది నేతలు పెదవిరుస్తున్నారు. ఇలా కమ్మ కులానికి చెందినటువంటి నాయకుడు ఎస్సీ నేత మీద పెత్తనం చేయడమా, మంత్రి అధికారాల్ని తానే కాజేయడమా, నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి మాట ఏమాత్రం చెల్లుబాటు కాకుండా అడ్డుకోవడమా అంటూ అనేక మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అంతా దామచర్ల సత్యాదే దిశానిర్దేశం చేసే అధికారం అన్నట్టుగా సాగిపోతుంది. ఆయన మాటే నడుస్తోంది. దాంతో తెలుగుదేశం పార్టీలో తగాదాలు తారస్థాయికి చేరడం ఖాయమనే మాట అయితే బలంగా వినిపిస్తోంది.